సాక్ష్యము. యేసుతో పయనము నీ సాక్ష్యము. యేసుతో పయనము నీ సాక్ష్యము. సాతానుతో సమరము నీ లక్ష్యం. నిశ్చయమే సాతాను నీ పతనము. ఎగురవై సిలువ పతాకం. సువార్తి కూడా ప్రకటించు దేవుని రాజ్యం. ఎగురవై సిలువ పతాకం. సువార్తి కూడా ప్రకటించు దేవుని రాజ్యం. యేసుతో పయనము నీ సాక్ష్యము. యేసుతో పయనము నీ సాక్ష్యము. ప్రియ శ్రోతలు, ప్రభువు నామమున మీకు శుభములు. బాగున్నారు కదూ? దేవునికి స్తోత్రం. ఇక ధ్యానాంశంలోనికి వెళ్దాము. క్రైస్తవ విశ్వాస జీవితంలో సాక్ష్యము ఎంతో ప్రాముఖ్యమైనది. సాక్ష్యము అనగా సామాన్యంగా రుజువు చూపటం అని చెప్పవచ్చు. యేసు క్రీస్తు దేవుడని పలకడం సాక్ష్యం కాదు. నీవు ఒప్పినా ఒప్పకపోయినా ఆయన దేవుడు కాకపోడు. సాక్ష్యము అంటే వాక్యము అనగా యేసుక్రీస్తు శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా ఈ లోకమునకు వచ్చినని, ఆయన సమస్త మానవాళి పాపములకు ప్రాయశ్చిత్తముగా శిలువపై తన రక్తమును కార్చి మరణించి 3వ దినమున ఆయన మరణమును జయించి పునరుత్థానుడై తిరిగి లేచి పరమునకు ఎక్కి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడని నీవు విశ్వసించి ఆయన నీ హృదయమును ఏ విధంగా మార్చెనో వివరించడం. ఇది ఆత్మ సంబంధమైన గ్రహింపు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ప్రియులారా, యేసు తండ్రి చిత్తమును నెరవేర్చి ఆయనను ఆనందింపచేస్తున్నాడు. ఆయన చిత్తము నీవు నేను రక్షణ పొందడమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రియులారా, చీకటిలోనున్న వారిని తన వెలుగులోనికి మార్చి వారిని లోకమునకు వెలుగై ఉండే విధంగా ఉంచుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో యేసు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒక వ్యక్తి చీకటి బ్రతుకు వెలుగుగా మార్చిన యేసుక్రీస్తును గూర్చిన సారాంశమే సాక్ష్యము. ప్రియ శ్రోతలు విన్నారా? మానవ జాతి చరిత్రను రెండుగా వేరుపరిచి క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా స్థిరపరిచిన శకపురుషుడు యేసుక్రీస్తు అక్షరార్థమైన దేవుని ధర్మశాస్త్రాన్ని తన నిబంధన రక్తం చేత ఆత్మానుసారమైన దేవుని నీతి మానవుని హృదయంపై రచించిన క్రొత్త నిబంధన కర్త యేసుక్రీస్తు. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వాని జీవితం క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా విభజింపబడాలి. క్రీస్తు ఎరగనప్పటి జీవితము క్రీస్తును ఎరిగినప్పటి జీవితమునకు ఎలాంటి వ్యత్యాసం కలిగి ఉందో తెలియచేయడం సాక్ష్యం. ప్రియులారా, సాక్ష్యం అనగా దేవుని యొక్క కృపా ప్రణాళిక. ఒకరి జీవితమందు అమలైన రక్షణ సాక్షాత్కార వాక్ చిత్ర రూపము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. శ్రోతలు, పాపమును మరణపు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన జీవపు వెలుగులోనికి పిలిచిన కృపాసత్య సంపన్నుడైన దేవాది దేవుని పిలుపుతో ఒకరి సాక్ష్యం మొదలవ్వాలి. ఇది విశ్వాసి యొక్క మొదటి అంకం. 2వ అంకంలో
ఆయన గుణాతిశయములను ఆ విశ్వాసి ప్రవర్తనలో కనబడినట్లు ఆ వ్యక్తిని యాజకునిగా అభిషేకించబడతాడు. సాక్ష్యము అంటే యేసుతో విశ్వాసి యొక్క జంట ప్రయాణపు అనుభవాల సారాంశం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనములు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, ఈ విశ్వాస ప్రయాణంలో మనకు మాదిరిగా ఉంచుటకు ఎంతో మందిని సాక్షార్థంగా దేవుని గ్రంథమందు వ్రాసి ఉంచబడింది. ఉదాహరణకు మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క సాక్ష్యము తన స్వజనమును విడిచి రమ్మన్న పిలుపుతో మొదలవుతుంది. ఆయన విశ్వాసయాత్రలో ఎన్నో ఎడారి ప్రయాణాలు, అరణ్య శోధనలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కానీ వాటన్నిటిలో అబ్రహాము దేవుని యందు విశ్వాసంలో విజయం సాధించాడు. మరొక సాక్ష్యం రాజైన దావీదుది. దావీదు యొక్క సాక్ష్యము సమూయేలు అతనిని రాజుగా తైలముతో అభిషేకించడంతో మొదలైనను ఆయన సింహాసనము ఎక్కక మునుపు ఎన్నో అవమానములు, తిరస్కారములు, ఆకలి దప్పులు, పోరాటముల ద్వారా కొనసాగుతుంది. అలాగే యేసు ప్రభు శిష్యులు ఆయన వారితో మనుషులు పట్టు జారులుగా చేస్తానని చెప్పినను ఆ విధంగా తయారవుటకు ఎన్నో పాఠములు ప్రభువుచే బోధింపబడ్డారు. అంతేకాక ప్రభు ఆత్మ దిగివచ్చిన తర్వాత హతసాక్షులకు వరకు కొట్టబడి హింసింపబడ్డారు. శ్రోతలు వింటున్నారా? సాక్ష్యం అంటే శ్రమల బడిలో విశ్వాసి యొక్క అభ్యాస అనుభవాల ప్రోగ్రెస్ రిపోర్ట్. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసము మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున అనుగ్రహింపబడెను. ప్రియులారా, విశ్వాస జీవితం ఒక పోరాటం. ఎందుకంటే మనం పోరాడేది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతోనూ పోరాడుచున్నాం. ఈనాడు అనేకులు లోకముతో స్నేహం చేసి వాటిని ప్రేమించి వాటిని పొందుకోవటానికి మానవ ప్రయత్నాలు చేసి అవి దొరికినప్పుడు అవి ఫలానా సేవకుని ద్వారా మాకు జరిగిందని సాక్ష్యాలుగా చెప్పటం విచారకరం. ఇందులో దేవుని ప్రణాళిక, చిత్తము లేదు. అంతేకాదు, దేవునితో కలిసి విశ్వాసయాత్రలో వీరు నడవరు. వీరికి క్రైస్తవ్యం ఒక ముసుగు మాత్రమే. సాక్ష్యము అంటే ఈ లోక సంబంధమైనవి పొందుకున్నాము అని చెప్పటం కాదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, మీకు లోకుల వలె మీరు వాటి కోసం ప్రాకుడాలవలసిన అవసరం లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33 వచనములు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రియ సహోదరి సహోదరుడా, సాక్ష్యము ఆత్మీయమైనది. యేసుక్రీస్తుతో కలిసి విశ్వాస యాత్రా విశేషాలు. భక్త యోహాను తన పత్రికలో క్రీస్తును తెలుసుకొని ఆయనను ప్రకటించు సాక్ష్యమును చూడండి. 1 యోహాను 1వ అధ్యాయం 1-2 వచనములు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కనులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన
ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. ప్రియులారా, మరి మీ సాక్ష్యం ఎలా ఉంది? దేనిని ప్రకటిస్తోంది? మనం ప్రభు అయిన యేసుక్రీస్తు అను పరలోక వరునికి ప్రదానం చేయబడిన పెళ్లి కుమార్తె నిరీక్షణతో కూడిన సిద్ధపాటు సంగతులే సాక్ష్యము. ఇది అనిర్వచనీయమైనది, అనూహ్యమైన ఆత్మీయ ప్రయాణం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పొంచి ఉన్న శోధనలు ఒకవైపు, మించి ఉన్న శ్రమలు ఒకవైపు, ఎన్ని వేదనలు నిన్ను చుట్టి ఉన్నను, ఎన్ని వేదనలు నిన్ను చుట్టి ఉన్నను, యేసు కృప నీకు చాలును, సువార్తికుడా యేసు కృప నీకు చాలును, యేసు కృప నీకు చాలును, సువార్తికుడా యేసు కృప నీకు చాలును.